హాయ్ ఫ్రెండ్స్! ఏపీలోని గుడివాడలో ఉన్న గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఒక దారుణమనే చెప్పొచ్చు. దారుణమైతే జరిగింది. గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్స్‌లో కెమెరా ఉందని, గర్ల్స్ 300+ వీడియోస్‌ని బాయ్స్‌కి ఇచ్చారని ఇలా న్యూస్ అయితే వైరల్ అవుతుంది కదా! అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. మనకి ఆగస్టు 29న సడెన్‌గా కాలేజ్‌లో హాస్టల్ గర్ల్స్ బయటికి వచ్చి వీ వాంట్ జస్టిస్ అనైతే ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో కెమెరా ఉందని, కెమెరాలో 300+ వీడియోస్‌ని రికార్డ్ చేసి బాయ్స్‌కి ఇచ్చారని మనకైతే న్యూస్ అనేది స్ప్రెడ్ అయిందనమాట. వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి ఇదైతే రీజన్ అని చెప్పడం అయితే జరిగింది. దీని రిలేటెడ్‌గా పోలీస్ వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్‌ని ఒక అబ్బాయినైతే అదుపులోకి తీసుకొని, ఆ అబ్బాయి మొబైల్‌ని, ల్యాప్‌టాప్‌ని అన్నిటిని కాలేజీ స్టాఫ్ ముందే, స్టూడెంట్స్ ముందే చెక్ చేయడం అయితే జరిగింది. చెక్ చేశాక వాటన్నిటిని సీజ్ కూడా చేశారనమాట. ఇంకొక రూమర్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్‌లో ఒక అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యుందని, ఈ అమ్మాయి ఈ కాలేజ్ స్టూడెంట్ అని, ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళ ప్రైవేట్ వీడియోని బాయ్ ఫ్రెండ్ మొబైల్‌లో రికార్డ్ చేసినట్టు, ఆ రికార్డెడ్ వీడియోని ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేశాడనమాట. అలా షేర్ చేసిన వీడియోని ఈ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్ చూపించి, ఈ వీడియో బయటికి రాకూడదంటే మేము చెప్పింది చెయ్యాలని బ్లాక్‌మెయిల్ చేశారంట. అలా బ్లాక్‌మెయిల్ చేసినప్పుడు ఈ అమ్మాయి భయపడి మీరేం చెప్పినా చేస్తాననేసరికి వాళ్ళు నీ వీడియో బయటికి రాకూడదంటే గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరానైతే పెట్టాలని చెప్పేసి అనడంతో ఈ అమ్మాయి ఆ పని చేసినట్టు మనకైతే న్యూస్ అనేది వైరల్ అవుతుంది. సో, దీని మీద ఆల్రెడీ మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలానే నారా లోకేష్ గారు కూడా స్పందించడం అయితే జరిగింది. ఇందులో నిజం ఎంత? అసలు నిజంగా కెమెరాస్ ఉన్నాయా? లేవా? అనేది మనకైతే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో, ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనకి ప్రెజెంట్ ఉన్న సమాజంలో ఇలాంటి తప్పులనేవి చాలానే జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి.